హాయ్ అండి, ఇవాళ వీడియో వచ్చేసి కర్బూజా ఐస్ క్రీము. సో ఎక్కడ చూసినా కర్బూజా ఐస్ క్రీమే కనిపిస్తుంది కదా, ఏ వీడియోస్లో చూసినా, అంటే షార్ట్స్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. సో ఎలా వస్తుందో ఏంటిది, అసలు ఎలా టేస్ట్ ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ నేను ఒక కర్బూజాని, పెద్ద సైజ్ కర్బూజాని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి, నేను ఎలా కట్ చేస్తున్నానో అలానే కట్ చేసేసేయండి. ఇప్పుడు లోపల ఉన్న సీడ్స్ మొత్తం తీసేసి పక్కన వేసేయండి. అంటే సీడ్స్ ఉండొద్దు, సీడ్స్ ఉండడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇలా మొత్తం సీడ్స్ని తీసేసి లోపల ఉన్న గుజ్జుని మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. గుంత గరిటతో అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఎంత వీలైనంత వరకు మొత్తం ఇలా తీసేసేయండి. అప్పుడు పల్సగా చేసేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది తొందరగా తయారైపోతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చేసేసి చూస్తుంటేనే ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మనం ఇలా మొత్తం గుజ్జుని మొత్తం తీసేసి ఇప్పుడు నేను మిక్సీ జార్లో, మనకు ఆల్రెడీ స్వీటే ఉంటుంది, ఒకవేళ హనీ వేసుకోవాలనుకుంటే హనీ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ కొంచెం మిల్క్ వేస్తున్నానండి. మిల్క్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇలా మొత్తం మిక్సీ పట్టిన దాన్ని మనం కర్బూజాలో వేసుకోవాలి. అట్లనే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టలేం కాబట్టి ఒక బాక్స్లో పెట్టేసి ఆ కర్బూజాలో వేసేసుకోవాలన్నమాట. ఎంత జ్యూస్ పడితే అంత వేసేసి పైన కట్ చేసిన ముక్కని పైన కవర్ చేసేసి 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. నేను ఇక్కడ ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పెట్టాక. సో చూడండి, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్లే. నేను నా తొందర ఏంటిదంటే, తొందరగా ఆగక మొత్తం అప్పటికప్పుడు కట్ చేసాము. కాకపోతే ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలన్నా బయట పెట్టాలి. అప్పుడు కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు కట్ అవ్వట్లేదు. ఇంకా నేను మా వారితో కట్ చేయించాను అనమాట. చూడండి, ఎమ్మెగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలైతే. సో చూడండి, చాలా అసలు తింటుంటే ఇంకా తినాలనిపించింది అనమాట. అందరికి నచ్చింది. అసలు చాలా బాగుంది. ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ పెడతాను చూడండి. బాగుందా? సూపర్, థ్యాంక్ యూ.